సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు ఈరోజు అయితే మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే బైక్కి చిన్న చిన్న వర్క్స్ చేపిద్దామని వెళ్తున్నాము. వర్క్స్ అంటే ఏం లేదు, ఒక చిన్న మోడిఫికేషన్ అని చెప్పొచ్చు అనుకుంటా. మోడిఫికేషన్ చెప్పొచ్చు అనుకుంటా. ఇక్కడ ఒక ఫోన్ హోల్డర్ ఒకటి పెట్టించుకోవాలి విత్ ఛార్జర్ అని అనుకుంటున్నా. ప్రైస్ బట్టి డిసైడ్ చేస్తాను. అండ్ ఇంకోటి వచ్చేసి ఫ్లాష్ హజార్డ్స్ పెట్టించుకోవాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామంటే, నేను ఉండేది తెలుగు వ్లాగర్నే అయినా కానీ నేను తమిళనాడులో ఉంటున్నాను కాబట్టి, సో నేను చెన్నై బైకర్స్ అనే ఒక ఫేమస్ షాప్కి నేను వెళ్తున్నాను. ఎక్కడ మ్యాప్ లేదు, దారి తెలుసా అని అనుకుంటారేమో. లేదు, మా ఫ్రెండ్ వెనకాల ఉన్నాడు, ఈ మిర్రర్లో కనిపిస్తుంటాడు, మెరూన్ కలర్ టీ షర్ట్ వేసుకో ఉన్నాడు. మా ఫ్రెండ్ వస్తున్నాడు, వాడు మ్యాప్ చెప్తా ఉంటాడు, రూట్ చెప్తా ఉంటాడు, మనం వెళ్తాం అనమాట. చెన్నై బైకర్స్కి వెళ్ళి నేను మీకు కంటిన్యూ చేస్తాను, చూపిస్తాను ఎంత నేను వేసుకునే ఐటమ్స్ అన్నీ ఎంత, అక్కడ ఎట్లా ఉంది, షాప్ ఎలా ఉంది, ఈ మధ్యలో ఉండే జర్నీ నేను మీతో కొంచెం మాట్లాడతాను. సో రూట్ చాలా లాంగ్ రూట్, ఒక 30 కిలోమీటర్స్ దగ్గర ఉంటుంది. ఈ 30 కిలోమీటర్స్ నేను మీకు చూపిస్తాను. రైడింగ్ పోదాము. సరే, సో జస్ట్ ఒక ఇంట్రో పార్ట్, రైడింగ్ చూద్దాం. ఓకే గైస్, సో ఏంటంటే చాలా రోజుల నుంచి ఉండే ఆశే నాకు బైక్కి మోడిఫికేషన్స్ అన్ని చేయాలని. ఇదొకటే కాదు, నేను స్టార్టింగ్లో చేయించాం కదా, నేను మీ ఏంజల్ వేసి చూసుంటారు మీరు. మన ముందర హెడ్ ల్యాంప్స్, డ్యూయల్ ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి చూసినారా, హాలోజన్వి. ఆ హాలోజన్ ముందర రింగ్ లైట్స్ పెట్టించుంటాను నేను. సో రింగ్ లైట్స్ అనేది ఫస్ట్ మోడిఫికేషన్ అన్నట్టు నా లెక్కలో అది ఫస్ట్ మోడిఫికేషన్. నెక్స్ట్ వచ్చేసి చిన్న స్టిక్కరింగ్ ఒకటి వేయించాను ఇక్కడ. ఇది చూసినట్టయితే ఫీనిక్స్ అని బైక్ పేరు వేయించాను. ఇంతకుముందు స్టిక్కరింగ్ వేయించింది. ఆ స్టిక్కరింగ్ నాకు అంత ఆర్డర్ అనుకుంటున్నాను చెప్పాను, కానీ ఇప్పుడు ఓకే, కొంచెం అలవాటు అవుతున్నట్టుంది. చూద్దాము, కొన్ని రోజులు వెయిట్ చేసి చూద్దాం ఎలా ఉంటుందంటే. సో ఇప్పుడు నెక్స్ట్ మోడిఫికేషన్ అంటే ఫోన్ హోల్డర్ విత్ ఛార్జర్, వితౌట్ ఛార్జర్ అనేది అక్కడికి వెళ్ళి డిసైడ్ చేస్తాము. అండ్ దెన్ సిమ్టాక్ అయితే ఒక 1400 సంథింగ్ అంతా పడిపోతుంది అనుకుంటా హజార్డ్వి. చూద్దాం అక్కడికి పోయి ఏమేమి హజార్డ్స్ ఉన్నాయి, అసలు ఉన్నాయా లేవా అవన్నీ మనం చూద్దాము. సో ఎప్పటి నుంచో ఉండే ఆశ, బైక్ కొనక ముందే ఇవన్నీ చేయించుకోవాలి, బైక్ని కరెక్ట్గా మాడిఫై చేయించుకోవాలి, ముందర వింగ్లెట్స్ పెట్టాలి, వైజర్ చేంజ్ చేయాలి. స్టిక్కరింగ్ అంటే ఇంకా పెయింటింగ్ ఉంటుంది చూసారా, చాలా ఉన్నాయి. స్టిక్కరింగ్ ఒకటి కాదు, పెయింటింగ్, స్టిక్కరింగ్ అంటే స్టిక్కరింగ్ అంటే ర్యాపింగ్, నాట్ లైక్ స్టిక్కరింగ్, అది ర్యాపింగ్ అనమాట. అవన్నీ చేయించాలి, కానీ అవన్నీ చేపిస్తే ర్యాపింగ్ చేయించామంటే మనకు తగులుతా ఉంది. బండి వెనకాల వెళ్ళామంటే చాలు, రైనీ సీజన్లో నీళ్ళు ఉండే దగ్గర కానీ అట్నే ఆ టైర్ నుంచి వెనక నుంచి మనకి పడుతుంది, అట్టే కెమెరా మీద పడుతుంది, ఫేస్ మీద పడుతుంది. మనం ఒకసారి అట్నే వర్షం పడుతున్నప్పుడు వెళ్ళాను, అయ్యో ఎందుకులే, అయిపోయింది పని. ఫుల్గా ముఖమంతా తడిచిపోయింది, మొత్తం షర్ట్ అంతా డర్ట్ అయిపోయింది. సో ఎక్కడ మాట్లాడుతానో మర్చిపోయాను. సో అదే హజార్డ్ ఏమేమి చేయించుకోవాలి అని మాట్లాడుతున్నాను అనుకుంటా. హజార్డ్ చేయించుకోవాలి, వైజర్ చేంజ్ చేయాలి, ర్యాపింగ్ అంటే అదే ఆర్సీ. ఓకే, ఆర్సీలో కలర్ స్టేటస్ మార్పియాలి కదా. ఇన్ కేస్ మనం ర్యాపింగ్ చేయించామంటే కన్ఫామ్గా ఆర్సీలో మన బైక్ కలర్ ఉంటుంది, అది కొంచెం పీటర్ గ్రే అని ఉంటుంది ఇప్పుడు ఆర్సీ బుక్లో. వచ్చేసి మన కలర్ చేంజ్ చేయాలంటే దానికి సపరేట్ కాస్ట్ అవుతుంది. దాని గురించి మొత్తం క్లియర్గా మనం తెలుసుకొని దాని తర్వాత ర్యాపింగ్ అనేది చేయాలన్నమాట. సో అదొకటి ఉంది, అది ఇప్పుడు కాదు, మనం మంచిగా సెటిల్ అయిపోయిన తర్వాత, ఇన్ కేస్ ఇప్పుడు మంచిగా యూట్యూబ్లో కానీ లేదంటే లైఫ్లో మంచిగా సెటిల్ అయిపోయిన తర్వాత ఏదైనా చేస్తే చాలా బెటర్ అని నా ఒపీనియన్. సో కన్ఫర్మ్ చేస్తానండి, ఇక మంచిగా సెటిల్ అయిన తర్వాత కన్ఫర్మ్ ర్యాపింగ్ చేస్తాను. ఎగ్జాస్ట్ మార్పించుకోవాలని నాకు లేదు, ఎందుకంటే ఎగ్జాస్ట్ మార్పించుకోవాలంటే ఫైన్ వేసే ఛాన్స్ ఎక్కువ ఉన్నాయి, అంత రిస్క్ తీసుకోవాలని నేను అనుకోవట్లేదు. సో ట్రాఫిక్లో మాట్లాడుతూ ఎక్కడ పెట్టాలని నేను అనుకోవట్లేదు. సో నేను రిస్క్ తీసుకోవాలని అనుకోవట్లేదు. సో నేను ఎగ్జాస్ట్ అయితే చేంజ్ చేయించుకోవాలి, ర్యాపింగ్ అయితే చేయించుకుంటే, ఎందుకంటే ర్యాపింగ్ చేయించుకుంటే మనం ఆర్టిస్ట్లో మార్పించుకోవాలంటే మళ్ళీ ఎవరు మనం అడగరు. సో ర్యాపింగ్ చేయించుకోవచ్చు, కావాల్సిన వాటి ఇంగ్లెట్ పెట్టుకోవచ్చు, వైజర్ మార్పించుకోవచ్చు, మిర్రర్స్ మార్పించుకోవచ్చు, హజార్డ్ పెట్టించుకోవచ్చు. మీకు నచ్చిన బైక్ మోడిఫికేషన్ మీకు తెలిసిందే, చాలా ఉంటాయి, ఎన్ని కావాలో అన్ని ఉంటాయి, మంచిగా ఉంటాయి. ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, నేనేం చెప్పాల్సిన అవసరం. ఇన్స్టాగ్రామ్ వాడేవాళ్ళు, రీల్స్ చూసేవాళ్ళు, యూట్యూబ్ షార్ట్స్ చూసేవాళ్ళు, కేరళ సైడ్ యూట్యూబర్స్ కానీ లేదంటే రీల్స్ వేస్తారు కదా, వాళ్ళు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఎలా లెఫ్టా? ఓకే, చూస్తేనే మీకు అర్థమైపోతుంది వాళ్ళు అసలు ఏ రకంగా మోడిఫికేషన్ చేయించుకుంటారని. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి, మోడిఫికేషన్ చేయించుకోవాలి ఎట్లాగా అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనము, అంత బాగా మోడిఫై చేయించుకుంటాం. ఇంతకీ కేరళలో మళ్ళీ మోడిఫికేషన్ అన్ని బ్యాన్, ర్యాపింగ్ కానీ అట్లాంటివి ఏమీ చేయించుకోవాలి, మోడిఫికేషన్ ఏమీ చేయించుకోకూడదు. స్టాక్ ఎట్లుందో అట్టే ఉండాలి, కానీ మోడిఫికేషన్ చేయించుకో. అప్పటికీ కూడా కేరళ బైకర్స్ అందరూ వచ్చేసి ఎంత బాగా వాళ్ళు మోడిఫికేషన్ చేయించుకుంటారు, దాన్ని చూస్తే అసలు ఇన్స్పిరేషన్ అని చెప్పకూడదు, ఒక
ఎలా ఉంటుందంటే వాళ్ళు మోడిఫికేషన్ బ్యాన్ చేసిన కూడా చేసుకుంటాం అంటే మనం బ్యాన్ లేదు, మన దగ్గర బ్యాన్ లేదంటే చేయించుకోకూడదు. కానీ బ్యాన్ అంటే బ్యాన్ లాగా చేయలేదు కదా, సో అయినా కానీ మనం చేయించుకోలేకపోతున్నాం అనే ఒక అసూయ అనేది ఒకటి ఫామ్ అయిపోతుంది అనమాట. సో అది గైస్, మళ్ళీ కంటిన్యూ చేస్తాను. సో గైస్, ఈ ఏరియా చూసినట్టయితే ఆర్మీ ఏరియాలో మనం తీయకూడదు అనుకుంటా కదా ఫుటేజ్. ఆర్మీ ఏరియాలో ఫుటేజ్ తీయచ్చా మనము? ఇక్కడ ఓకే, పర్మిషన్. ఓకే, అయితే ఇక్కడ పర్మిషన్ ఉందంట, సో ఏం కాదు. లాస్ట్ టైం చూసినట్టయితే నేను కొంచెం ఆర్మీ ఏరియా అని చెప్పేసి తీయేసి మళ్ళీ కంటిన్యూ చేసి ఉంటాను లాస్ట్ బ్లాగ్లో. సో ఇది గైస్, టైం చూసుకున్నట్టయితే ఇక్కడ 10 hours 31 minutes అంటే 10:31 అని చూపిస్తుంది టైం ఇక్కడ స్పీడోమీటర్ పైన. 10:32 ఇప్పుడు టైం. కాకపోతే బైక్లో ఉండే టైం ఒక 5 minutes ఫాస్ట్ కాబట్టి ఒక 10:25 ఉంటుంది టైము. సో గైస్ టైం చూసినట్టయితే 10:43 చూపిస్తుంది డాష్ బోర్డ్లో. ఎన్ని కిలోమీటర్స్ ఉందంటే మొత్తం ఎన్ని కిలోమీటర్స్ ఉంది ఇటు చూడండి, 17 kilometers ఉంది. ట్రాఫిక్ చూడండి 48 minutes అవుతుందంట. అయ్యో పట్టుకో. చూసినట్టయితే మనం ట్రాఫిక్లో వెళ్ళిపోన్నాము. ఇంకా జస్ట్ 1.5 kilometers ఉంది. ఇక్కడ నుంచి సర్కిల్లో రైట్ తీసుకునేసి వెళ్ళి చూస్తున్నారు మనం ఆటో లైన్ చేస్తున్నానికి. ఇక్కడ రైట్ తీసుకొని ఒక 1.4 kilometers సంథింగ్ ఉంటుంది. 1.4 kilometers వెళ్ళామంటే షాప్ వచ్చేసింది. అదే మనం కావాల్సినంత అడుక్కునేదంటే అడుక్కున్నారు. కావాల్సిన ప్రైజ్ అంతా కనుక్కొని మనం కావాల్సిన ఫిట్టింగ్స్ తెచ్చి పట్టుకోవాలి కదా బ్రో. అది ట్రాఫిక్లో ఒక 1 kilometer అంతా ఎక్స్ట్రా ట్రావెల్ చేసి అది కావాల్సిన ప్రైజ్ అంతా కనుక్కొని వేయించుకోవాలి. సో వెళ్తూ ఉన్నామండి. బాగుండ్రా ఇక్కడ వచ్చేసాం అనమాట. ఆల్రెడీ 3 bikes ఉన్నాయి. సో బైక్స్ ఇక్కడ లోపల వెళ్ళలేదని చెప్పి బయట పెట్టారు. ఈ బైక్స్ అయిపోయిన తర్వాత మనం లోపల తీసుకొద్దాము. ఇది ఇక్కడే చెన్నై బైక్ సో నేను లోపల వెళ్ళి లోపలికి వెళ్ళి చెప్తాను. సో గైస్, మన చెన్నై బైకర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. సో తినే మా ఫ్రెండ్ ఇటు చూడరా, హాయ్ చెప్పు. సో వీడి పేరు వర్షిత్. మామూలుగా మేము ఇద్దరం బాగా కలిసి తిరుగుతూ ఉంటాము. సో షాప్ లోపలికి అయితే వెళ్దాం మనము. ఆ రేట్ అని మేము మాట్లాడేసాము. బ్లాగ్ కోసం మళ్ళీ రిటర్న్ వచ్చి చూపిస్తాను అనమాట. వింగ్లెట్ 500 అంటే ఇది ABS ప్లాస్టిక్ అంట. కలర్ ఫేడింగ్ లాంటివి ఏమి ఉండవు. ప్లస్ హజార్ లైట్ వచ్చేసి బ్రో ఎవరో బ్రో అది 1800 వస్తుందంటే ఇది 1800 రూపీస్ వస్తుంది. మంచి కంపెనీది. ఎక్స్ టైప్ ఫోన్ హోల్డర్ 500 వస్తుంది. ఛార్జర్ అంటే బ్యాటరీ కనెక్ట్ చేస్తారు. కనెక్ట్ చేసి మనం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు అనమాట. నేను ఫిక్సింగ్ చేసేటప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు.